యాక్టింగ్ చేస్తున్నా మరి రికార్డ్ చేసిన దాన్ని మరి వాళ్ళకు మరి ప్రభుత్వం వాళ్ళకి ఏదో చేయడం వల్ల వీటన్నిటిని మళ్ళీ డిలీట్ కొట్టిర్రా ఆలోచించాలి. ఈ మీడియా అనేటటువంటి ఫోర్త్ ఎస్టేట్. ఎవరు ఏం చేయకున్నా, ప్రభుత్వం ఎంత లంగ ప్రభుత్వం అయినా, అధికారులు ఎంత దొంగలైనా, ఎవరు సమాజంలో ఎన్ని దోపిడీలు జరిగినా, సమాజం ఎంత కుళ్ళిపోయినా, ఈ వ్యవస్థ అనేటటువంటి గట్టిగా ఉంటే సమాజాన్ని బాగు చేయవచ్చు. కానీ వీళ్ళే లంగలైనప్పుడు సమాజాన్ని బాగు చేసేటోడు ఎవడు ఉండడు. ఇంట్లో తల్లిదండ్రులు ఆగమైతే కుటుంబం మొత్తం ఆగమవుతుంది. తల్లి చెడిపోతే పిల్ల చెడిపోతుంది అంటారు, తండ్రి చెడిపోతే పోరగాడు చెడిపోయింది అంటారు, ఇద్దరు చెడిపోతే కుటుంబం ఆగమైంది అంటారు. మరి ఈ వ్యవస్థ ఫోర్త్ ఎస్టేట్ అనేది ఆగమైతే మరి సమాజం మొత్తం కుళ్ళిపోయింది అంటారు. ఈ సమాజాన్ని బాగు చేసేటోడు ఎవడు? ఈ సమాజంలో ఎగ్జిక్యూటివ్ అనేది ఆగమైపోయి, లెజిస్లేటివ్ ఆగమైపోయి, మాకు కావాల్సినటువంటి హక్కులు హామీలు ఏదైతే ఎన్నికల్లో వచ్చారో మాకు కావాల్సినటువంటి మేము అడుగుతుంటే వాళ్ళు తీర్చకుండా రోడ్డున పడి మేము అందరం ఇబ్బంది పడుతుంటే, ఇంత గోసపడుతుంటే ఈ మీడియా వార్తలలో రాయదు, ప్లస్ కష్టాలు రోడ్డుకి ఎక్కినప్పుడు రాయదు. మాకు ఇన్ని రోజులు ఈ ఉద్యమం ముందుకు పోయింది సోషల్ మీడియా, ప్రధానంగా సోషల్ మీడియా ఛానల్లే. సోషల్ మీడియాలో ప్రధాన భూమిక వహిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపినాయి. ఆ సోషల్ మీడియానే లేకుంటే అది మాకు ఇంత సమాజానికి తెలిసేది కాదు, మా ఉద్యమం ఆగిపోయేది. ఇదొకటి ఉందా అనేటటువంటి తెలిసేది. కొంతమంది అధికారులకు అడిగిపోయినప్పుడు ఎటకారంగా అన్నారు, మీది నిజంగా సమస్య అయితే ఒక్క పేపర్లో రాదా అన్నారు, ఒక్క ఛానల్లో రాదా, ఒక్క ముక్క రాదా, ఒక్క అక్షరం రాదా అన్నారు. మరి వీళ్ళు రాకపోవడం వల్లనే ఇంత అయింది. అందుకు మమ్మల్ని మా సమస్యను సజీవంగా ఉంచింది సోషల్ మీడియా. సోషల్ మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వాళ్ళ వల్లనే మేము ఈ సమస్య ఇంత వచ్చింది. ఇక మీరు కనుక ఇంకా భవిష్యత్తులో ఇటునే చేస్తే వీటిని బైకాట్ చేయాల్సి వస్తుంది, వీటిని బహిష్కరించాల్సి వస్తుంది. తెలంగాణ నుంచి పారదోలాల్సిన పరిస్థితి కూడా వస్తుందని ఈ పత్రికలకు ఈ ఛానళ్ళకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. మీరు మంచి చేస్తే మిమ్మల్ని స్వాగతిస్తాం, మీ సబ్స్క్రిప్షన్ కూడా పెంచుతామని కూడా తెలియజేయడం జరుగుతుంది.